హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దీపావళి సందర్భంగా చేసే మహాలక్ష్మి పూజ పూర్తి విధానం గురించి తెలుసుకుందాం. ఈ పూజ మన ఇళ్లలో సంపద, శాంతి, ఐశ్వర్యం తెస్తుందని విశ్వాసం. మీరు మొదటిసారి ఈ పూజ చేస్తుంటే లేదా సరళమైన విధంగా కావాలంటే ఈ వీడియో మీకోసమే. పసుపు, కుంకుమ, చందనం, పూలు, పంచామృతం, నీళ్లు, దీపం, ధూపం, కొబ్బరికాయ, బత్తీలు, పండ్లు, నైవేద్యం. లక్ష్మీదేవి కోసం కొత్త చీర ఉంటే పెట్టండి, లేదంటే ఆప్షనల్. ఫస్ట్ అయితే ఈ దీపం వెలిగించండి. ఇది శుభారంభానికి సూచకం. ఫస్ట్ దేవుడి ఫొటోస్ ఎలా సెట్ అవుతాయో అలా సెట్ చేసుకొని మంచిగా ఫ్లవర్స్ వేయండి, దీపం పెట్టండి, బొట్టు పెట్టండి. గంధంతో బొట్టు పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఆవాహనం చేసుకుందాం. చేతులు జోడించి ఈ మంత్రం చెప్పండి. ఓం మహాలక్ష్మీచ నమః. ఇలా చేస్తూ మీరు దీపాలు పెడుతూ ఫ్లవర్స్ దేవుడికి దండలేస్తూ ఫ్లవర్స్ వేస్తూ మనసులో ఇలా స్మరిస్తూ చెప్పండి. దీని అర్థం, లక్ష్మీదేవి మీరు మా ఇంట్లో వాసం చేయండి, మాకు శాంతి, ధన సంపద సంప్రదించండి అని దీని అర్థం. ఈ లక్ష్మీదేవి ఫోటోతో పాటు తిరుపతి దేవుడు ఫోటో కూడా ఉంటే బెటర్, లేదంటే మీ ఇష్టం అండి. ఉంటే పక్కనైతే పెట్టండి, మనకే మంచిది. ఇప్పుడు మన ప్రథమ పూజ ప్రారంభిద్దాం. మొదట గణపతి పూజ చేయండి, ఎందుకంటే ప్రతి పూజకు ముందు వినాయకుడు అనుగ్రహం ఉండాలి కాబట్టి. ఓం గణానాం త్వ గణపతే నమః అని జపించండి. పూలు వేసి ప్రారంభించండి. మీ దగ్గర లక్ష్మీదేవి ఐడోల్ ఉంటే పాదాలు కడగండి. నా దగ్గర ఫోటో ఉంది కాబట్టి నేను పసుపు కుంకుమతో దేవిని అలంకరించాను. పూలు, పంచామృతం, నైవేద్యం అర్పించండి. ఇప్పుడు తర్వాత అష్టలక్ష్మి మంత్రం చెప్పాలి. ఓం ఆదిలక్ష్మీ నమః, ధనలక్ష్మీ నమః, ధాన్యలక్ష్మీ నమః, గజలక్ష్మీ నమః, సంతానలక్ష్మీ నమః, వీరలక్ష్మీ నమః, విజయలక్ష్మీ నమః, విద్యలక్ష్మీ నమః. ఈ ఒక్కో మంత్రం చెప్తూ ఈ ఒక్కో మంత్రం మనసులో జపిస్తూ ఒక్కొక్క పువ్వు వేయండి దేవత దగ్గర. ఇక్కడ మొత్తం డెకరేషన్కి నాకైతే చాలా టైం పట్టిందండి. మీరు కావాలంటే ముందు రోజు నైటే డెకరేషన్ చేసుకోవచ్చు. ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు లక్ష్మీ దేవతని మనం ఇంట్లోకి ఇన్వైట్ చేస్తే మనకి ఇయర్ మొత్తం చాలా బాగుంటుందని మన నమ్మకం. నేనైతే ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవన్నీ డెకరేషన్ కోసమే, దీపావళి కోసం ఇంట్లో బాగా అలంకరణ చేసుకుందామని. మీ దగ్గర కాయిన్స్ అయినా నోట్స్ అయినా ఏమైనా ఉంటే ముందు కూడా పెట్టుకోండి. లక్ష్మీదేవత ముందు టాటాయిస్ ఉంటే కూడా చాలా మంచిది. సో నేను అది కూడా పెట్టుకున్నాను. ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్స్ కోసం, ఆ డెకరేషన్ కోసమే నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడైతే దీని తర్వాత మంగళహారతి. దీపం తిప్పుతూ ఈ మంత్రం చెప్పండి. ఓం శాంతి శాంతి. మంగళహారతి తర్వాత అందరూ కలిసి దేవిని నమస్కరించి ఆశీర్వాదం పొందండి. అలాగే ఇప్పుడు నైవేద్యం కూడా మీరు ఏవైతే దేవతకి తయారు చేశారో, లడ్డు, పిండి వంటలు, పాయసం, మీ ఇంట్లో ఏదైతే అది మీరు దేవత కోసం ఏవైతే చేశారో అది పెట్టండి. వాటిని దేవతకి అర్పించండి. మంగళహారతి తర్వాత అందరూ కలిసి ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసిన తర్వాత నైవేద్యం కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ విధంగా సరళంగా ఇంట్లోనే మహాలక్ష్మి పూజ తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని భక్తితో చేస్తే మీ ఇంట్లో ధనం, శాంతి, ఐశ్వర్యం తప్పక వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా మీకు నచ్చినట్టు ఇంట్లోనే ఈజీగా లక్ష్మీదేవత పూజని చేసుకోవచ్చు. మీరు దీన్ని భక్తితో చేస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవత ఆశీస్సులు మీతో ఉంటాయండి. మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే పాయసం లాస్ట్లో చేశాను, నాకు వీలవ్వలేదు ఫస్ట్ చేయడానికి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ప్లీజ్ సీ ద వీడియో ఫర్ ఎండ్. థ్యాంక్ యూ. అండ్ నేను ఇంట్లో అంతా ఎలా డెకరేట్ చేశానో మొత్తం చూపిస్తాను, చూడండి. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ డెకరేటెడ్. చూడండి, ఇదైతే నాకు ఆన్లైన్లో దొరికింది చాలా తక్కువ ప్రైస్కే. అది వేడి ఉన్నంతసేపు అలానే తిరుగుతూనే ఉంటుందండి, ఆ హీట్ అయిపోయాక ఆగిపోతుంది. సో ఇది నేను డెకరేట్ చేసింది.
ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంట్లో ఎంత కళగా ఎంత లక్ష్మి ఇలా కనిపిస్తుందో చూడండి. నాకైతే చాలా నచ్చింది ఈ పూజ చేయడం. అండ్ వాట్ యూ ఫీల్, ప్లీజ్ కామెంట్. నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఫర్దర్ వీడియోస్లో కవర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.